సార్ జమిలీ ఎలక్షన్స్ ఏతో గతంలో ఫస్ట్ నుంచి జమిలీ జమిలీ అంటూ ఉన్నారు. మళ్ళీ తెరపైకి జమిలీ ఎలక్షన్స్ ఎందుకు వచ్చేసారు? ఏమన్నా 27లో ఏమన్నా ఉండే అవకాశం ఉందా? లేదా మినీ జమిలీ ఎలక్షన్స్ లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే బీహార్ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఈ రెండింటిని చూసుకున్నప్పుడు జమిలీకి ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దాదాపు 1.5 ఇయర్ ముందు, అంటే సార్వత్రిక ఎన్నికలు 29లో జరుగుతాయి కదా, దాని ముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ దాదాపు 70-80 సీట్లు ఉన్నటువంటి లోక్సభ బీజేపీకి అదే కీలకం. కానీ మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ జరుగుతున్న వరుస ఎన్నికల్లో అయోధ్య ఎంపీ సీట్ని కూడా బీజేపీ కోల్పోయింది. అక్కడ అఖిలేష్ యాదవ్ గారు బాగా పుంజుకుంటున్నారు. సో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానీ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఎంపీ ఎలక్షన్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది, ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అదే జాతీయ స్థాయిలో ఎన్నికలు రెండు ఒకేసారి జరిపారనుకోండి, అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఓకే కానీ ప్రధానమంత్రి విషయం వచ్చి సరగదు. అప్పుడు కొంత లోక్సభ ఎన్నికల సీట్లో కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడదు. పైపించి బీహార్లో ఎన్నికల్లో గెలిచారు కాబట్టి కొట్టేస్తారు అనే ఒక మానసికమైన పరిస్థితి కూడా వస్తుంది. అందుకని ఉత్తరప్రదేశ్ ఎన్నికల చుట్టూ జమిలి వస్తుందా అన్నప్పుడు 27 చుట్టూనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోది, జమిలి ఎన్నికలు 2 రకాలుగా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే జమిలి ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా ఏదో కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి. అది తప్పదు. ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్లో జరుగుతుంది కాబట్టి. మినీ జమిలీకి ఒక అవకాశం, తర్వాత సంపూర్ణ జమిలీ అంటున్నారు. అయితే జమిలీకి కోర్టు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు. ఇప్పుడు మనకు రాష్ట్రాలు ఉన్నాయి, దేశం ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది, లేదా తమిళనాడులో ఎలక్షన్ జరుగుతుంది. ఏదో కారణంగా ప్రభుత్వాలు కూలిపోయినాయి అనుకోండి, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాష్ట్రపతి పాలన పెడతారా? ఏంటి ఆల్టర్నేటివ్? ఒకవేళ దేశంలో ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, మధ్యలో దేశం అంతా మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు 1.5 ఇయర్ మిత్రపక్షాలు కలిపి యూపీఏ లాగా లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ లాగా ఏర్పడి 2 ఏళ్ళు ప్రభుత్వాలు పోయినాయి అనుకోండి, మళ్ళీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు రద్దు చేసి దాన్ని కూడా పెడతారా? ఇట్లాంటి మౌలికమైన ప్రశ్నలకు సుప్రీంకోర్టు ముందు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జమిలీ డైరెక్ట్ గా పెట్టడానికి కొన్ని పరిమితులు ఉంటాయనే చర్చ కూడా ఒకటి నడుస్తుంది. ఇప్పుడు మినీ జమిలీ ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే, ఉదాహరణకు 27లో ఎలక్షన్ అనుకోండి, 6 నెలల ముందు లేదా 6 నెలలు వెనకాల, అంటే మార్చిలో సార్వత్రిక జమిలీ పార్లమెంట్ రద్దు చేసి సార్వత్రికలు వస్తాయి వచ్చే మార్చిలో అనుకోండి. 6 నెలలు ముందున్న రాష్ట్రం, అంటే ఇప్పుడు అక్టోబర్లోనో నవంబర్లోనో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి కదా, దాన్ని మార్చికి లాగేయచ్చు. లేదా మార్చి తర్వాత ఒక 6 నెలల తర్వాత టైం ఉన్న రాష్ట్రాన్ని కూడా వెనక్కి లాగచ్చు. దీన్ని ఇంకొక 1 ఇయర్ పెంచుతారు. ఇప్పటికీ 6 నెలలు ఉంది. ఒక సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తం జరిగినప్పుడు రాష్ట్రాల్లో ఏదన్నా ఉన్నా కూడా ముందు 6 నెలలు వెనకాల 6 నెలలు, 5 ఏళ్ళు అనేది అసెంబ్లీకి రైట్ ఉంటుంది కాన్స్టిట్యూషన్. కానీ 6 నెలల ముందు 6 నెలల వెనకాల కేంద్రంలో జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు తీసుకునే అధికారం, ముందస్తు ఎన్నికలు కానీ వెనక్కి తీసుకునే అధికారం కేంద్ర ఎలక్షన్ కమిషన్కి ఉంది చట్టపరంగా. అంటే 6 నెలలు ఇంకో సంవత్సరం పెంచుతారు ఆ కెపాసిటీని అనే ఒక చర్చ నడుస్తుంది. ఆ రకంగా మినీ జమిలీని తీసుకొచ్చి 27 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు అటు ఇటు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దానికి ముందు ఉండే 1 ఇయర్, దాని వెనకాల ఉండే 1 ఇయర్ లాగి మినీ జమిలీగా చేసి తర్వాత 34లో సంపూర్ణ జమిలీగా పోతారని ఒక ప్రతిపాదన ఉంది. ఇది పార్లమెంటరీ జేపీసీ వేశారు కదా, ఆ కమిటీ ముందు ఉంది ఈ మినీ జమిలీ అనే ప్రతిపాదన కూడా. కమిటీ ముందు మినీ జమిలీ అనే ప్రతిపాదన ఉండడం, పూర్తి స్థాయిలో ఒకేసారి జమిలీ పెట్టడానికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండడం, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి కొంత డౌట్ ఉండడం, బీహార్ ఎన్నికల్లో గెలవడం, వీటన్నిటి కారణాలు ఇచ్చా జమిలీ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ తెలియదు, కానీ జమిలీకి అయితే మాత్రం మళ్ళీ బీహార్ ఎన్నికల్లో గెలవడంతో కొంత కొత్త చర్చ జమిలీ జరిగే అవకాశాలు ఉందనేది కూడా ఒకటి అనిపిస్తుంది.